హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ క్రికెట్ టాక్స్ విత్ విఆర్. ఈరోజు ఐపీఎల్ మినీ ఆప్షన్ ముగిసింది. మరి ఈ ఆప్షన్లో హాట్ బైస్ ఏంటో, విశేషాలు ఏంటో తెలుసుకుందామా? రండి వెళ్దాం. అందరూ అనుకున్నట్టుగానే సిఎస్కే, కేకేఆర్ కాసులు వర్షం కురిపించాయి. క్యామరూన్ గ్రీన్, మతీషా పత్రానా, లియామ్ లివింగ్స్టన్ వీళ్ళందరి మీద కాసుల వర్షం కురిసింది. వీళ్ళే కాదు, కొంతమంది పేరు కూడా తెలియని క్రికెటర్ల మీద కాసుల వర్షం కురిసింది. సో మనం ఇప్పుడు ఈ ఆప్షన్లో ఎవరెవరికి ఎంత వచ్చిందో చూద్దాం రండి. ఫస్ట్, అందరూ ఊహించినదే జరిగింది. క్యామరూన్ గ్రీన్కి జాక్పాట్ తగులుతుంది అనుకున్నారు, అలాగే జరిగింది. పెద్ద జాక్పాటే కొట్టాడు. హైయెస్ట్ పెయిడ్ ఓవర్సీస్ ప్లేయర్గా నిలిచాడు. క్యామరూన్ గ్రీన్ కోసం కేకేఆర్ బాక్స్ బద్దలు కొట్టింది. 25.2 crores ఇచ్చి క్యామరూన్ గ్రీన్ని దక్కించుకుంది. సిఎస్కే, కేకేఆర్ దీనికోసం వార్కు వెళ్తాయని తెలుసు, అలాగే వెళ్ళాయి కూడా. బట్ ఫైనల్గా కేకేఆర్ ఎక్కువ పర్స్ ఉండడం వల్ల ఆ ధైర్యంతో దక్కించుకున్నది. ఆండ్రీ రసెల్ని రిలీజ్ చేసిన తర్వాత ఒక మంచి అటాకింగ్ బ్యాట్స్మెన్ కేకేఆర్కి లేరు. సో ఒక మంచి అటాకింగ్ ఫారెన్ బ్యాట్స్మెన్గా క్యామరూన్ గ్రీన్ చాలా మంచి రీప్లేస్మెంట్. ఇతను బౌలింగ్ కూడా వేస్తే చాలా మంచి అసెట్ అవుతాడు. సో 25 crores ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. కేకేఆర్ చాలా మంచిగా స్పెండ్ చేసిందని చెప్పొచ్చు దీనికోసం. నెక్స్ట్, ఇది కొంచెం నాకు ఆశ్చర్యపరిచింది. మతీషా పత్రానా అగైన్ టు కేకేఆర్ 18 crores ఖర్చు పెట్టారు ఇతని కోసం. ఇది నాకు కొంచెం ఎందుకో 18 crores మరీ ఓవర్ ప్రైస్ అనిపించింది. బికాజ్ పత్రానా ఒక మంచి పిక్కే, బట్ 18 crores ఖర్చు పెట్టాలా, ఇతనికన్నా మంచి బౌలర్స్ ఉన్నారు కదా ఆప్షన్లో అనిపించింది నాకు. బట్ ఎనీవే, ఎలాగో కేకేఆర్కి ఒక మంచి ఫాస్ట్ బౌలర్ లేరు, సో పత్రానాని తీసుకున్నారు. పర్స్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఎన్నైనా ట్రై చేశారు. సో ఓకే. థర్డ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్, ఈ రెండు ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఎవరైనా చెప్పేస్తారు. గ్రీను, లియామ్ లివింగ్స్టన్, పత్రానా వీళ్ళు ఎవరైనా వస్తారని అనుకుంటారు. బట్ థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ ఎవ్వరూ చెప్పలేరు, ఎందుకంటే అలా జరిగింది ఈ ఆప్షన్. థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ వాళ్ళకి ముందు ఎంత అమౌంట్ వచ్చిందో చెప్తాను. 14.2 crores ఈచ్ ఇచ్చి వీళ్ళిద్దరిని కొన్నారు. వీళ్ళిద్దరిని ఒకటే టీం కొన్నది. అది కూడా ఎవరు? డాడీస్ ఆర్మీ అని ఎక్కువ ఓల్డేజ్ ప్లేయర్స్ని కొనే టీం అని మొదలుపెట్టిన సిఎస్కే కొన్నది. వీళ్ళిద్దరు ఏజ్ ఎంత తెలుసా? బిలో 20. మీరు వింటుంది నిజమే, బిలో 20 ప్లేయర్స్ని సిఎస్కే కొన్నది, అది కూడా అంత హై ప్రైజ్ ఇచ్చి. మళ్ళీ అందులో విశేషం ఏంటి తెలుసా? వీళ్ళిద్దరి పేర్లు చాలామందికి తెలియదు. కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్. డూ దీస్ నేమ్స్ రింగ్ ఎనీ బెల్స్? నో, ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే చాలామంది పేర్లు ఎప్పుడు వినుండ్రు. వీళ్ళిద్దరూ అప్కమింగ్ టాలెంట్స్. సిఎస్కే వీళ్ళిద్దరిని ఇంత ప్రైస్ కొన్నదంటే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. బట్ ఎనీవే, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను. కార్తిక్ శర్మ ఇతను ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. మిడిల్ ఆర్డర్లో వచ్చి మంచిగా ఇన్నింగ్స్ నిలబెడుతూ మంచిగా హిట్టింగ్ కూడా ఆడగల బ్యాట్స్మెన్. సో సిఎస్కేకి ఇది మంచి బై అనే చెప్పొచ్చు. నెక్స్ట్, ప్రశాంత్ వీర్. ఇతను యూపీ బ్యాట్స్మెన్. రైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఏమో తెలీదు, బట్ ఇతను కూడా చాలా మంచి ప్లేస్ కొన్నారు. ఇతను ఒక ఆల్రౌండర్. ప్రజెంట్ ట్రేడ్ చేయడం వల్ల ఒక ప్లేస్ అయితే మిగిలింది. అది ప్రశాంత్ వీర్ ఫిల్ చేస్తాడేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇతను జడేజాకి లైక్ రీప్లేస్మెంట్. ఇతను మంచిగా స్పిన్ బౌలింగ్ వేస్తాడు, లోయర్ ఆర్డర్లో ఫినిషింగ్ ఇస్తాడు. జడేజా కన్నా మంచి అటాకింగ్ బ్యాట్స్మెన్. సో ఆ రోల్ ఫిల్ చేస్తాడేమో అనుకుంటున్నాను. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్, ఫిఫ్త్ ప్లేస్లో లియామ్ లివింగ్స్టన్ అయితే 13 crores కొన్నారు. అది కూడా ఎస్ఆర్హెచ్ కొన్నారు. నేను ఎస్ఆర్హెచ్ లియామ్ లివింగ్స్టన్కి వెళ్తుంది అయితే అనుకోలేదు. కేకేఆర్ కానీ సిఎస్కే కానీ మెయిన్ టార్గెట్స్ అనుకున్నాను. బట్ ఎస్ఆర్హెచ్ సడన్గా సీన్లోకి వచ్చి ఇతను 13 crores పెట్టుకున్నది. లివింగ్స్టన్ మరి క్లాసన్కి బ్యాకప్ లేకపోతే కలిసి ఆడిస్తారా లేదో చూడాలి. కలిసి ఆడిస్తే మాత్రం వీళ్ళిద్దరూ చాలా డేంజరస్ డ్యూ అని చెప్పొచ్చు. బికాజ్ ఇద్దరు మిడిల్ ఆర్డర్స్లో విధ్వంసం సృష్టిస్తారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్, సిక్స్త్ ప్లేస్లో ముస్తఫిజుర్ రహమాన్ ఉన్నారు. ఇతన్ని మళ్ళీ కేకేఆర్ కొన్నది 9.2 crores. ముస్తఫిజుర్ని ఇంత ప్రైస్ పెట్టి కేకేఆర్ కొనడం నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సో ఈడెన్ గార్డెన్స్ పిచ్ సహకరిస్తే మాత్రం మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. 9 crores అనేది కొంచెం ఓవర్ ప్రైస్, బట్ ఓకే ఫైన్. నెక్స్ట్, జాష్ ఇంగ్లీష్. ఇతన్ని 8.6 crores ఎల్ఎస్జీ కొన్నది. నాకు ఆప్షన్ మొత్తంలో బుర్రపాడు అనిపించే మూమెంట్ ఏంటంటే ఇదే. ఎందుకంటే జాష్ ఇంగ్లీష్ కేవలం 4 matches మాత్రమే ఆడుతాడు. అందుకే అంత బాగా ఆడిన ఇంగ్లీష్ని పంజాబ్ కింగ్స్ వదిలేశారు. ఇతను కొనడమే నేను ఆశ్చర్యం అనుకుంటే ఇతని కోసం 8.6 crores పెట్టారు. అది కూడా ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ వారికి వెళ్ళాయి. ఎందుకు ఇతన్ని కొన్నారు అని అయితే నాకు అర్థం కాలేదు. మేబీ ఫ్యూచర్లో ఈ సీజన్ కాకపోయినా తర్వాత సీజన్ కోసం అట్టు పెట్టుకున్నారేమో చూడాలి. ఆడినన్నాళ్ళు ఆడితే మాత్రం మార్క్రమ్కి రీప్లేస్మెంట్ అయితే అనుకుంటున్నాను నేను. సో చూద్దాం. నెక్స్ట్, ఆకిబ్ నబీ.
ఇతను ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ కాదు, నబీ కాదు, ఆకుబ్ నబీ అనేసి మన జమ్మూ కాశ్మీర్ ప్లేయర్, ఇండియన్ ప్లేయర్. ఇతను ఈ మధ్య రీసెంట్గా తన పర్ఫార్మెన్సెస్తో అదరగొడుతున్నాడు. మంచి స్వింగ్ బౌలింగ్ వేస్తాడు. ఓపెనింగ్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్లో కూడా చాలా బాగా బౌలింగ్ వేస్తాడు. సో ఇతన్ని 8.4 crores పెట్టి డీసీ కొన్నది. చాలా చాలా మంచి బై. డీసీకి స్టార్ కాకుండా మంచి అప్ ఫ్రంట్ బౌలర్ లేరు. సో ఇతను ఆడిస్తే అదొక ప్లేస్ ఫుల్ఫిల్ అయిందని చెప్పుకోవచ్చు. సో చూద్దాం. 8.4 crores ఎక్కువ అంటే ఫాస్ట్ బౌలర్స్, అందులోని క్వాలిటీ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్కి అయితే కొరత అయితే చాలా ఉంది. సో ఆ ప్రైస్కి వెళ్ళడం సహజమే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రవి బిష్నాయ్. ఇతన్ని 7.2 crores పెట్టి ఆర్ఆర్ టీం చేజెక్కించుకుంది. 7.2 crores చాలా ఎక్కువ అనిపించింది రవి బిష్నాయ్కి. మంచి స్పిన్ బౌలరే. ఆర్ఆర్కి అయితే స్పిన్ బౌలింగ్ కావాలి, బికాజ్ వాళ్ళు హసరంగాని తీక్షణాని ఇద్దరిని రిలీజ్ చేశారు. ఒక ఇండియన్ స్పిన్నర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ 7 crores అంటే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. మినీ ఆక్షన్ కాబట్టి ఇంత వచ్చిందేమో. ఓకే ఫైన్. నెక్స్ట్ జేసన్ హోల్డర్. ఇతన్ని 7 crores పెట్టి జీటీ కొన్నది. నాకు ఇది చాలా బ్యాఫ్లింగ్గా అనిపించింది. జీటీ ఎందుకు 7 crores పెట్టిందో అర్థం కాలేదు. బికాజ్ వాళ్ళకి రబాడాకి ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్, ఒక మంచి ఫాస్ట్ బౌలర్ కావాలి. జేసన్ హోల్డర్ ఒక మంచి ఆల్రౌండర్, ఫాస్ట్ బౌలింగ్, అప్ ఫ్రంట్ ఫాస్ట్ బౌలింగ్, అవుట్ అండ్ అవుట్ ఫాస్ట్ బౌలర్ అయితే నేను అనుకోవట్లేదు. బికాజ్ అతని మంచి బౌలింగ్ ఫామ్ కూడా అంత మంచిగా లేదు. బ్యాటింగ్ ఫామ్ అయితే బాగుంది, బౌలింగ్ ఫామ్ అయితే మంచిగా లేదు. ఇతన్ని కొనడం, అది కూడా 7 crores కొనడం నాకైతే ఎందుకో కొంచెం బ్యాఫ్లింగ్గా అనిపించింది. సో మరి ఇతను ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్. లాస్ట్ ఐపీఎల్లో బిడ్డింగ్ వార్ అయితే జరిగింది ఇతని కోసం. ఈసారి అంత జరగలేదు, బట్ మంచి డీసెంట్ ప్రైస్కే వెళ్ళాడు. 7 crores ఆర్సీబీ కొన్నది. ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మ అన్నట్టు లాస్ట్ ఆప్షన్ కాకపోయినా ఈ ఆప్షన్లో అయితే దక్కించుకున్నారు ఆర్సీబీ. కేకేఆర్ పోటీ పడ్డది, బట్ 7 crores వెళ్ళిన తర్వాత వదిలేసింది. సో వెంకటేష్ అయ్యర్ అయితే ఆర్సీబీకి కావాల్సిన ఒక మంచి మిడిల్ ఆర్డర్లో ఫిట్ ప్లేయర్. మంచి బై. 7 crores చాలా మంచి బై అని చెప్పవచ్చు ఆర్సీబీకి. నెక్స్ట్ రాహుల్ చాహర్. ఇతను సిఎస్కే 5.2 crores పెట్టుకున్నది. ఇది కూడా మంచి పిక్కే, ఎందుకంటే సిఎస్కేకి చపాక్కి స్పిన్నర్స్ చాలా అవసరం. సో ఎంతమంది స్పిన్నర్స్ ఉన్నా మంచిదే, అందులోని క్వాలిటీ స్పిన్నర్స్ కావాలి. రాహుల్ చాహర్ ఈజ్ ఏ క్వాలిటీ స్పిన్నర్. 5 crores అంటే కొంచెం ఎక్కువే, బట్ ఆ ప్రైస్ రేంజ్లో ఇండియన్ బౌలర్ రావడం, స్పిన్నర్ రావడం సిఎస్కేకి అయితే చాలా మంచి పిక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మంగేష్ యాదవ్. ఇతని పేరు కూడా చాలామంది విని ఉండకపోవచ్చు. ఆర్సీబీ ఇతన్ని 5.2 crores పెట్టుకున్నది. ఇతను ఒక ఆల్రౌండర్, పేస్ బౌలింగ్ వేస్తాడు, లోవర్ ఆర్డర్లో వచ్చి మంచిగా హిట్టింగ్ చేస్తాడు. సో ఇది కూడా మంచి బై అని చెప్పొచ్చు. 5 crores అనేది ఎక్కువే, బట్ ఇతను ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. నెక్స్ట్ బెన్ ద్వారిసెస్. ఇతన్ని పంజాబ్ కింగ్స్ 4.4 crores పెట్టుకున్నది. ఇది మంచి బై అని చెప్తాను, బికాస్ ద్వారిసెస్ మంచి బౌలర్, హ్యాండీ బ్యాట్స్మెన్ కూడా. 4.4 crores అనేది ఒక డీసెంట్ ప్రైస్ కూడా. సో పంజాబ్ కింగ్స్ మంచిగానే కొన్నది. నెక్స్ట్ పతుల్ నిశంక. ఇతన్ని ఢిల్లీ 4 crores పెట్టుకున్నది. నిశంక చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సబ్ కాంటినెంట్ పిచ్చెస్ అతనికి టైలర్ మేడ్, చాలా మంచిగా ఆడతాడు, మంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఢిల్లీకి ఎలాగో ఫ్యాఫ్ డూప్లెసిస్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఒక ఓపెనర్ కావాలి. 4 crores అంటే కొంచెం చీప్గానే వచ్చాడు అనిపిస్తుంది. సో ఢిల్లీకి ఒక ఫ్యాఫ్ రీప్లేస్మెంట్ అయితే వచ్చేసింది. సో వెరీ గుడ్ బై ఇది. నెక్స్ట్ తేజస్వి దహియా. ఇతన్ని కేకేఆర్ 3 crores పెట్టుకున్నది. ఒక మంచి బ్యాకప్ బ్యాట్స్మెన్గా కేకేఆర్ అయితే కొన్నది. నెక్స్ట్ జాక్ ఎడ్వర్డ్స్. ఎస్ఆర్హెచ్ ఇతన్ని 3 crores పెట్టుకున్నది. ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ అయితే నాకు అర్థం కాలేదు, బికాజ్ జాక్ ఎడ్వర్డ్స్ ఆల్రౌండర్, డీసెంట్ ఆల్రౌండర్, బట్ ఆ బ్యాటింగ్లోని పెద్ద టాప్ బ్యాట్స్మెన్ అని చెప్పలేము, టాప్ బౌలర్ అని చెప్పలేము. ఇతను ఒక బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్. ఇతనికి 3 crores ఇచ్చారు, అది కూడా ఓవర్సీస్ ప్లేయర్. ఎందుకంత ఇచ్చారో నాకు అర్థం కాలేదు, బట్ ఓకే బ్యాకప్ ప్లేయర్గా తీసుకున్నారేమో. నెక్స్ట్ కోపర్ కనోలీ. నాకు యంగ్ రైజింగ్ ఆస్ట్రేలియన్స్ని పీబీకి వేసుకుంటే చాలా చాలా స్మార్ట్ బై అనిపిస్తుంది. ఊహించినట్టుగానే కోపర్ కనోలీ అనగానే పీబీకేస్ ఎత్తుతుంది అనుకున్నాను, అలాగే తీశారు. 3 crores పెట్టి కొన్నారు ఇతన్ని. ఇతను చాలా మంచి బ్యాట్స్మెన్. ఇండియాని ఒక T20 మ్యాచ్లో ఓడించాడు కూడా. చాలా యంగ్ రైజింగ్ స్టార్ ఆస్ట్రేలియాలో. 3 crores అంటే మంచి బై అని చెప్పొచ్చు. ఇంకా మంచి స్టీల్ అని చెప్పుకోవచ్చు. పంజాబ్ అయితే మంచి పిక్ చేసింది. నెక్స్ట్ ముకుల్ చౌదరి. LSG 2.6 crore పెట్టి ఈ బ్యాట్స్మెన్ కొన్నది. ఇతను ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, మరి ఎలా ఆడుతాడో చూడాలి. ఇతని గురించి కూడా ఎక్కువ మందికి తెలియదు. నెక్స్ట్ యాడమ్ మిల్నే. ఇతన్ని 2.4 crores పెట్టి ఆర్ఆర్ కొన్నది.
ఈజ్ ఎ ప్రూవెన్ బౌలర్. బట్ ఇండియన్ కండిషన్స్లో అయితే ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి. జనరల్గా రన్స్ ఎక్కువ లీడ్ చేస్తాడు. మరి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ కాబట్టి ఆర్ఆర్ వెళ్ళిందని చెప్పుకుందాం. జోఫ్రా ఆర్చర్కి బ్యాకప్గా అనుకుంటున్నాను. సో ఇది ఈ ఆప్షన్లో జరిగిన టాప్ పిక్స్. ఇంకా మనకి పృథ్వీ షాని డీసీ బేస్ ప్రైజ్ కొన్నది, సర్ఫరాజ్ ఖాన్ని సిఎస్కే బేస్ ప్రైజ్ కొన్నది, శివం మావి, కమలేష్ నాగర్కోటి, ఇలాంటి కొంతమంది యంగ్ ఇండియన్ టాలెంట్స్ అయితే అన్సోల్డ్ అయ్యారు. సో బ్యాడ్ లక్ ఫర్ దెమ్. ఫైనల్గా ఈ ఆప్షన్ అయితే అనుకున్న పిక్స్తో, కొన్ని అస్సలు ఊహించని పిక్స్తో నడిచింది. ఇండియన్ ప్లేయర్స్కి 14 crores ఇవ్వడం అనేది నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. కార్తిక్ శర్మ అయినా, ప్రశాంత్ వీర్ అయినా, ఆకిబ్ నబీ అయినా, వీళ్ళందరికీ మంచి మంచి ప్రైజెస్ వచ్చాయి. సో వీళ్ళందరూ ఎలా నిలబెట్టుకుంటారో చూడాలి. ఇలాంటి మరిన్ని క్రికెటింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.